ఆగండి ఆగండి, రాజావారి పెద్దల్లుడు పెద్ద కూతురు అపన్న సాదరంగా మీకు ఆహ్వానం పలుకుతున్నారు. రండి రండి. ఏంటి రాజ్యలక్ష్మి గారు, ఏంటి వెతుకుతున్నారు? మంగళసూత్రం అండి, పూజ గదిలో మర్చిపోయి ఇచ్చినట్టున్నాను. అయ్యయ్యో, అలా ఎలా మర్చిపోయారండి? వెంటనే ఎవరినైనా ఇంటికి పంపించి తీసుకురమ్మని చెప్పండి. అమ్మా సుకన్య, కాస్త నాయుడుబాబుని పిలువమ్మా. పూజ గదిలో మంగళసూత్రం ఉంది, తెమ్మని చెప్తాం. ఆగుతున్నా. ప్రతి దానికి ఆ నాయుడుబాబు ఎందుకు అన్నిట్లోనూ అతన్ని ఇన్వాల్వ్ చేస్తారు? నాయుడుబాబు తెస్తే నీకేమైందే? ఏ, అన్నయ్య ఉన్నాడుగా, అన్నయ్య తెమ్మను. ప్రతి విషయం ఆ నాయుడుబాబుకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? ఏమైంది నీకు? అమ్మా, ఇది నా పెళ్లి, నా ఇష్ట ప్రకారమే చేయండి. నా తాళి అన్నయ్యే తీసుకురావాలి, ఎవరెవరో కాదు, అంతే. సరే సుకన్య, వెళ్ళి శేఖర్ని తీసుకురమ్మని చెప్పు. సరే అత్తయ్య. ఏమండి ఏమండి, ఏంటి? అత్తయ్య గారు మంగళసూత్రాన్ని పూజ గదిలో మర్చిపోయారట, వెళ్ళి తీసుకొస్తారా? అలాగే. సత్యభామ గారు పదండి, అక్కడ ఏర్పాట్లని ఎంతవరకు వచ్చాయి చూద్దాం. పదండి. ఆగండి, రాజావారి పెద్దల్లుడు పెద్ద కూతురు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. రే ఏరా, ఏదైనా ఐడియా వచ్చిందా? ఊరికినే వచ్చానురా బాబు. ఊరికి ఎందుకు వచ్చావురా? ఏదైనా ఆలోచించమని చెప్పానా? ఆ పనిలోనే ఉన్నానురా. అయినా నువ్వు ఇలా చంపుతావని తెలిస్తే ఇటువైపు వచ్చావనే కాదు. అయినా నువ్వు గొప్పోడివిరా బాబు. సర్లే, నువ్వు లోపలికి వెళ్ళి ఏదో ఒకటి ఆలోచించు పో. అప్పు, అప్పు, బియ్యాల వాళ్ళు వచ్చారు, పదా. రండి రండి రండి. రాజావారి పెద్దలుడు పెద్ద కూతురు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం బాబు, ఫోటోగ్రాఫర్ ఇలా రామ్మా. ఇదిగో రాజావారి పెద్దల్లుని కాబోయే చిన్నల్లుని కలిపి ఓ ఫోటో తీ. రండి రండి రండి, రాజాగారి పెద్దలుడు పెద్ద కూతురు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, వెళ్ళండి. వీడొచ్చాడంటే కక్కుర్తి వెదవా, కార్డు ఇస్తే వచ్చేస్తాడా? రండి రండి రండి, రాజావారి పెద్దలుడు పెద్ద కూతురు వెళ్ళండి. రాజావారి పెద్దల్లుడు పెద్ద కూతురు వెళ్ళండి. హలో అంకుల్, బాగున్నారా? బాగున్నాం బాబు. రాజావారి పెద్దల్లుడు పెద్ద కూతురు మీకు స్వాగతం పలుకుతున్నారు. అవును అంకుల్, మీరు మా పెళ్లికి రాలేదు కదా? రాలేదు బాబు, ఎక్కడో గుడిలో పెళ్లి చేసుకున్నారంటగా. అవును అంకుల్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, అలాగే మా మ్యారేజ్ ఇస్ మేడ్ ఇన్ టెంపుల్. మమ్మల్ని ఆశీర్వదించండి. అప్పు రా. గాడ్ బ్లెస్ యూ. ఏంటి అంకుల్ ఆంగ్లంలో దీవిస్తారు? చక్కగా మన తల్లి తెలుగు భాషలో దీవించొచ్చుగా. చల్లగా ఉండండి. పెద్దయినా మాటల పిసినారులో ఉన్నాడే. పెద్దవారు కాస్త పెద్దగా పొడవుగా అందరికీ వినిపించేలా ఆశీర్వదించండి అంకుల్. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో
పిల్లా పాపలతో వర్ధిల్లండి. అలా అన్నారు బాగుంది. థ్యాంక్స్ అంకుల్, మీరు లోపలికి వెళ్ళండి. నెక్స్ట్ హే అర్జున్. సారీ అర్జున్, నువ్వెప్పుడొచ్చావు? అసలు చూసుకోనే లేదు తెలుసా. ఎనీవేస్, రాజావారి పెద్దల్లుడు ఆర్య, పెద్ద కూతురు అపర్ణ అలియాస్ అప్పు, మై వైఫ్, నీకు స్వాగతం చెప్తున్నాం. వెల్కమ్. అర్జున్, ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరిగావనుకో వంటలవి చేస్తుంటారు. రైట్ తీసుకున్నావు అనుకో వంటలు తింటూ ఉంటారు. నీకు కావాల్సిన ప్లేస్ అదేగా, వెళ్ళు. నేను మెక్కడానికి రాలేదురా. అవునా, మరెందుకు వచ్చావు? మరీ రమ్మని కార్డు ఇచ్చి చెప్పావుగా. అంటే ఇప్పుడు చెప్పావనుకో వచ్చేస్తావా? రాకపోవడం మర్యాద కాదుగా. అది మీకు లేకపోయినా నాకుంది. ఎంత కక్కుర్తి వెదవని నేనెక్కడా చూడలేదు. హ. అమ్మాయి గారు ఇప్పటి వరకు ఎండలో ఉండొచ్చారు కదండి, చల్లటి మజ్జిగ తీసుకోండి. థ్యాంక్ యూ సూరిబాబు. ఇంకో గలాస్ తీసుకోండి. చాలు సూరిబాబు. నాయుడు బాబు ఎక్కడ? అక్కడే ఎక్కడో ఉన్నారండి, పిలవమంటారా? అలాగే. ఆ, పిన్ని గారు బాగున్నారా? బాగున్నానమ్మా. ఏంటి నీ పెళ్ళైపోయిందట కదా? అవును, అది నేనే అపర్ణ భర్తని, రాజావారి పెద్దల్లుణ్ణి. ఎలా ఉంది మా జంట? చూడ చక్కగా ఉన్నారు బాబు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు తాగప్పు. తాగప్పు. అరే గౌతమ్, రే గౌతమ్, రే గౌతమ్, నాకు ఇంకా థాట్ రాలేదురా. నాకొచ్చింది. రే, ఓ బుట్టడు పచ్చి మామిడికాయలు, 10 కిలోల పుల్ల చింతకాయలు నువ్వు అర్జెంట్ గా పోయి పట్టుకురాపో. ఎందుకురా? వాటితో ఊరగా చేసుకుని తింటావా? కాదురా, అప్పుతో తినిపించడానికి. ఎందుకురా? ఎందుకేంట్రా, ఒకసారి అటు చూడు. అప్పు వామిటింగ్ చేసుకుంటుంది. ఈ టైంలో పుల్ల పుల్లగా తినాలని ఉంటుంది కదా, వెళ్ళి త్వరగా తీసుకురా. పో పో. ఏద్దావా. ఏంట్రా చెప్తున్నావు? ఏముంది, నాకు ప్రమోషన్ వచ్చింది. నేను తండ్రిని కాబోతున్నాను. అపర్ణకి వామిటింగ్స్ అవుతున్నాయి. ఏంటి అప్పుడే? మనం చాలా స్పీడ్ అమ్మా. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఒక 10 మంది పిల్లలు పుట్టే వరకు నో స్టాపింగ్. అబ్బచ్చా. యా, నువ్వు చా అన్న చీ అన్నా అప్పు నేను మన లవర్స్ అయ్యాం, నిన్న కపుల్స్ అయ్యాం, ఈరోజు పేరెంట్స్ కాబోతున్నాం. జల్సీగా ఉంటే జాంకాయ తిను, తగ్గుద్ది. అమ్మో, నేను అర్జెంటుగా వెళ్ళి స్వీట్లు తెచ్చి వీళ్ళందరి నోళ్ళు తీపి చేయాలి. ఓకే? ఏంటి బామ్మ? వాడికి నువ్వంటే చాలా ఇష్టం. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకపోతే బతకలేను అంటున్నాడమ్మా. నువ్వు కావాలని కోరుకుంటున్నాడు.